హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ప్రజెంట్ అయితే శ్రీనగర్లో ఈరోజు డే 2నో డే 3నో మరి మొన్న వచ్చిన, అంటే డే 2 అనుకోండి. ఇప్పుడైతే లైట్గా స్నో ఉందన్నమాట. పాపం హారన్ కొడుతున్నాడు, పోయి అట్లా గేట్ ఓపెన్ చేద్దాము. ఇప్పుడైతే పెహల్గాం వెళ్తున్నాను. మన గోస్ట్ ఆఫ్స్ హాస్టల్లోనే ఉంది ప్యాకేజ్. 650 రూపీస్ అప్ అండ్ డౌన్. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందో మనకు తెలీదు, ఎందుకంటే అక్కడ యూనియన్ ట్యాక్సీస్ ఉంటాయన్నమాట. అవి పక్కా తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే వాళ్ళ ట్యాక్సీలోనే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సోలో వెళ్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనం ఇప్పుడు గ్రూప్తో వెళ్తాం కాబట్టి వాళ్ళతో పాటు మేనేజ్ చేసుకొని వాళ్ళతో పాటు వెళ్ళొచ్చు అనమాట. ఒక్కడే వెళ్తే మాత్రం చాలా పెద్ద బిస్కెట్ అవుతుంది. స్కూటీలో వెళ్ళినా కూడా సేమ్ పరిస్థితి అనుకుంటా. స్కూటీస్ అంతకు ముందుకు అలో చేయము, మీరు ఒకటే ట్యాక్సీ తీసుకోవాలి, అట్లా చాలా ఉంటుంది. 3000 అనుకుంటా. రూమ్లో వాళ్ళు మాట్లాడినప్పుడు విన్నాను. మొత్తం స్నో అయిపోయింది ఇక్కడ, వైట్ సీట్. ఇంకా ఏం చెప్పాలి, ఇంకేం చెప్పేది ఏం లేదు. వెళ్తున్నాను. క్యాబ్ వస్తుంది, 5 minutes అన్నాడు డ్రైవర్, కాల్ చేసినాడు. సరే మామ, ఇంకా వెహికల్ అయితే వచ్చేసింది, వెళ్తున్నాము. 4 members-కి ఇంత ప్రీమియం వెహికల్ వచ్చింది అనమాట. అసలు అనుకోలేదు నేను. ఇంకా చాలా మంది ఉన్నారనుకున్నా. ఇప్పుడైతే జస్ట్ 4 members పెహల్గాం అయితే వెళ్తున్నాము. ఒక బ్రో అయితే అక్కడే స్టే ఉంటాడు అనమాట. అక్కడ యూనియన్ ట్యాక్సీస్ ఉంటాయంట, అవి వాటిని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళాలనుకుంటే ముందుకి. ఇంకా లేదంటే హార్స్ రైడ్ ఉంటుంది. ఆ రెండిట్లో ఏదో ఒకటి అయితే చేయొచ్చు. ఒకవేళ టైం ఉంటే 2 చేయండి అని చెప్పినాడు డ్రైవర్ అన్న. సో ఇంకా ఆలోచిస్తున్నా ఏంటి ఏమని చెప్పేసి. వెళ్ళే దారిలో రూట్ అయితే చాలా బాగుంటుంది, ఒకవేళ కుదిరితే ఆపిద్దాము. అది ఇంకా ఒకసారి ఏం చూస్తారులే, ప్రతిసారి మళ్ళీ చూపిస్తా ఏమని చూపించేది ఉంటే. బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా ఏం చేయలేదు. రెస్టారెంట్ మందే అనమాట, ఎందుకంటే మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి చేస్తున్నా. వెజ్ సిజ్వాన్ ఫ్రైడ్ రైస్ అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసిన. మెనూ రీజనబుల్గానే ఉంది. ఓకే అన్నీ బాగున్నాయి ఐటమ్స్ అన్నీ. మామ ఫైనల్గా సోన్మర్గ్ అంట, గుల్మర్గ్ కాదు, పెహల్గాం వచ్చిన. అది లైన్గా పేర్లు చదివి అవే వస్తున్నాయి ఫస్ట్ నుంచి. పెహల్గాం అయితే వచ్చేసిన. ఇప్పుడు మనం ABCD వ్యాలీస్ ఉంటాయి. A వచ్చేసి ఒకటి, B వచ్చేసి ఒకటి, C వచ్చేసి ఒకటి. అక్కడికైతే వెళ్ళాలన్నమాట. లోకల్ ఉంటారు యూనియన్వి. ఇక్కడ ఏ ప్రైజెస్ ఉంటాయో అవే అనమాట. నో డిస్కౌంట్, నథింగ్ ఏమి ఉండదు. ఆరు వ్యాలీ, చందన్ వ్యాలీ, బేటబ్ వ్యాలీ అంట 3. ఇక్కడ వాళ్ళు చూస్తున్నా సగం భయం వేస్తుంది అనమాట. ఏ రేట్స్ అయితే ఉన్నాయో అవి ఫిక్స్డ్ అనమాట. నో డిస్కౌంట్ ఏమి ఉండవు ప్యాకేజెస్. లోకల్ క్యాబ్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయినాము. స్టార్ట్ అయిపోయి 15 minutes అయిపోయింది అప్పుడే. దీని కాస్ట్ వచ్చేసి 3 places 2400. ఇప్పుడు మేము 4 members ఉన్నాం కాబట్టి 4 sharing. మధ్యలో విలేజెస్ అన్నీ ఉన్నాయన్నమాట వెళ్ళే దారిలో. ఫస్ట్ వచ్చేసి చందన్ వ్యాలీ వెళ్తున్నాం. వచ్చేసినాం మామ, స్నో దగ్గరకు వచ్చేసినాము. యాక్చువల్గా నేను శ్రీనగర్కి ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన, అది జరగలేదు. ఏం చేస్తాం, ఇంకా మన టైం ఇట్లుంది. మన క్యాబ్ అన్నా మన వాళ్ళు జనాలు ఉండకూడదు అని చెప్పేసి ఎక్కడికో తీసుకెళ్తున్నారు. వాళ్ళని ఫాలో అయిపోతున్నాము. ఐస్ బ్లాక్ ఐస్ అయిపోయింది అనమాట, స్కిడ్ అవుతుంది. ఎంత మంచి షూస్ వేసుకున్నా కూడా బ్లాక్ ఐస్ మీద స్లిప్ అయిపోతాం అనమాట. అదైతే పక్కా. इधर से नीचे जाने का रास्ता, वायर्स वगैरह उधर नहीं जाओ, डेड एंड है, बंद है। चलो
చందన్ వ్యాలీ అయిపోయింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వ్యాలీకి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తున్నాం బ్రో నెక్స్ట్ ప్లేస్ అది అనమాట. వినిపించిందో లేదో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెప్తా. ఇప్పుడు ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 100 రూపీస్ అయితే ఉంటుంది. ఎంట్రీ టికెట్ అయితే తీసుకుంటాను అనమాట బ్రదర్. ఇక్కడ షూస్ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ లోకల్ షూస్ రెంట్ ఎంతో మనకు కూడా తెలియదు. మనకి మన షూ ఉన్నాయి, సరిపోతాయి మోస్ట్లీ. లోకి వచ్చిన తర్వాత ఇలాంటివి ఉంటాయన్నమాట. కూర్చొని కిందికి నూకేస్తారు, జర్రని వస్తాము, మామూలుగా ఉండదు. అదో అట్లా వస్తుంది. ఇప్పుడు ముందు వస్తున్నారు కదా, అలా వస్తామన్నమాట. మామూలుగా ఉండదు ఫీల్ దాంట్లో. కానీ భయం వేస్తుంది మామ, పడితే అంతే ఇంకా పొరలాడతాం అటు నుంచి ఇటు వరకు. చిన్న మేకపిల్ల ఉంది. ఓ భయ్యా అశ్వ అసలా ఇప్పుడు మనోడు మన భాష మాట్లాడతాడు. అభిషేక్ అసలు నిరోసం బల అసలు వస్తారా? మనోడు ఫోన్లో బిజీగా ఉన్నాడు. అసలు 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 రీచ్ మామ మామూలుగా లేదు. ఇప్పుడు ఒక వీడియో తీసుకోవాలన్నమాట మనము. మనకి బ్యాక్గ్రౌండ్లో ఎవ్వరు ఉండకూడదు, జస్ట్ నేను ఒక్కడే ఉండాలి. మనకి సూర్యుడు కూడా ఉండాలన్నమాట ఫ్రేమ్లో. అందరూ ధూపులో ఉన్నారు, సో మనం నీటిలో నుంచి తీసుకుందాం. ఐస్ అయితే ఫ్రీజన్ అయిపోయింది. మనం కాలు పెట్టచ్చు అనుకుంటా. ఒకసారి టెక్స్ట్ చేస్తా. కాలు కిందికి వెళ్తే అంతే వాటర్లోకి వెళ్ళిపోతుంది షూ. నేను ఇక్కడికి వచ్చింది జస్ట్ ఒక ఫోటో తీసుకోవడానికి అంతే. ఫొటోస్ అయితే బాగానే వచ్చినాయి. ఫోటో కోసం వచ్చింటే ఫొటోస్ వచ్చినాయి. ఒక వీడియో కూడా బాగా వచ్చింది. ఇంకా యాక్చువల్గా మనకి శ్రీనగర్ నుంచి వచ్చినాం కదా, అది దాంట్లో ఫోర్స్ అర్బన్ ఫోర్స్లో జస్ట్ 4 o'clock అంతా మనం అక్కడ ఉండమని చెప్పినాడు. ఇప్పుడు ఆల్రెడీ 3:25 అవుతుంది. ఇంకా ఒక యారీ వ్యాలీ అయితే పెండింగ్ ఉంది. ఎలా చేయాలో ఏమో అర్థం కావట్లేదు. మా వాళ్ళు అయితే యారీ వ్యాలీ వెళ్దాం అంటున్నారు. నేను కూడా వెళ్దామని చెప్తున్నా. కానీ ఆయన చాలా గట్టిగా చెప్పినాడు డ్రైవరు, 4 o'clock అంతా ఖచ్చితంగా ఉండాలి మీరు, అది ఇదని చెప్పి. 4 o'clock అంటే ఒక 1/2 hour అటు ఇటు అవుతుంది అనుకోండి, అది వేరే విషయం. నేను అట్లా ఆలోచించిన. కానీ నాలాంటి డ్రైవర్ అయితే 4 o'clock నేను తొక్కేస్తాను అంతే, బండి తీసి వెళ్ళిపోతాను అంతే. అట్లా ఉంటుంది మనతోనే. కూర్చుందామా? అసలు కూర్చోలేదు నేను ఈరోజు. ఫుల్ వాక్ చేస్తానే ఉన్నా, అటు ఇటు అటు ఇటు అటు ఇటు. ఇప్పుడు కూర్చున్నా. వచ్చేటప్పుడు క్యాబ్లో అంతా కూర్చొనే కదా వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.